చెప్పారు. నాకు రక్షణ ఉన్నా లేకపోయినా, భద్రత ఇచ్చినా లేకపోయినా నా పని నేను చేస్తాను, ప్రజాసేవ కోసం వచ్చాను అని చాలా కాన్ఫిడెంట్గానే చెప్తున్నారు. కానీ ఆయన కాపాడుకోవాల్సిన బాధ్యత అటు అందరికీ ఉంటుంది కదా. ఎస్ అవునండి, ఆయన మా సెక్యూరిటీ అక్కర్లేదన్నా ఇచ్చే బాధ్యత గవర్నమెంట్ ఒక నాయకులకి ఇచ్చే బాధ్యత ఉంటుంది, ఇంటెలిజెన్స్ కానీ అందరికి కూడా. ఆయన వద్దంటారు, వద్దన్న మాత్రమే సెక్యూరిటీ ఇవ్వడం మానేయకూడదు కదా. అది వలయంగా ముందు చుట్టూరు కూడా బ్యాక్ కమాండర్స్ ఉండాలి, అందరూ కూడా ఎవరు ఎంటర్ కానివ్వకూడదు. ఆయన ఒక్కడికి ప్రత్యేకంగా ఉండాలి, సెక్యూరిటీ చుట్టూరు ఉండాలి, ఏం అపకారం లేకుండా ఉండాలి. ఆయన దగ్గరికి వెళ్ళడానికి వీల్లేదు ఎవరు. ఎస్ రైట్. మళ్ళీ వస్తారు చక్రపాణి గారు మీ దగ్గరికి. అశ్విని గారు నమస్తే. నమస్తే అశ్విని గారు, చెప్పండి. విన్నాం, ఆ విషయం తెలిసినప్పటి నుంచి ఏ స్థాయిలో ఆందోళన వెలువెక్కుతున్నాయో. ఎస్ మాట్లాడండి. ఇలాగే పెట్టుకోమన్నాడు. సాలూరు నియోజకవర్గం బాగుజోల విలేజ్ టు సిరివర రోడ్డు వేయడం కోసం చాలా సెన్సిటివ్ ఏరియాస్ కి పవన్ కళ్యాణ్ గారు వచ్చారు. అక్కడ రోడ్ శాంక్షన్ చేయడం కోసం దాదాపు 1 km ఆయన నడిచారు, బురదలో నడిచారు. సో ఇలాంటి పరిస్థితుల్లో ఇలాంటి సంఘటన, అసలు నేను ఇంత లేట్ గా ఈ సంఘటన వెలుగులోకి రావడం అనేది అసలు అతనికి ఎంత సెక్యూరిటీ అవసరం అనేది తెలుస్తుంది అనమాట. ఎందుకంటే ఇవన్నీ హెచ్చరికలు. లాస్ట్ టైం మనము చూసాము, ఆయనకి బెదిరింపు కాల్స్ వచ్చాయి. ఆయన ప్రభుత్వానికి ముందు పోరాట యాత్రలు చేసినప్పుడు ఆయనకి థ్రెట్ ఉందని మనందరికీ తెలిసిన విషయమే. అలాగే ఆయన ఎప్పుడు ఒకటే అంటున్నారు, నేను ఆ రోజు కూడా ఆయన వస్తానన్నారు, ఎవరు వచ్చినా రాకపోయినా, నాతో సెక్యూరిటీ వచ్చినా రాకపోయినా నేను ఖచ్చితంగా ఆ ఏరియాస్ కి బాగా వర్షం పడుతుంది, ఎందుకంటే నేను అక్కడ ఉన్నాను. సో నేను లైవ్ లో ఆయన చూసే ఆయన ముందు కూర్చొని మేము ఆయన మాటలు విన్నాం. అదంతా అది ఒక అట్మాస్ఫియర్ అనమాట. అంటే ఆయన ప్రజల కోసం బ్రతికే మనిషి అనమాట. అలాంటి వ్యక్తికి మనం ఎంత సెక్యూరిటీ ఇస్తే అంత బాగా ప్రజల కోసం పనిచేస్తారు ఆయన. సో ఈ రోజు ఈ లోపం అనేది నాకు చాలా బాగా అనిపించింది అనమాట. ఎందుకంటే ఇలాంటి వ్యక్తిని మనకి సెక్యూరిటీ ఇచ్చుకోలేకపోతే అసలు ఆంధ్ర రాష్ట్రానికి ఎలాంటి విపత్కర పరిస్థితులు ఎదురవుతాయి అనేది ఖచ్చితంగా మనం ఇది గుర్తు చేసుకోవాలి. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ అయినప్పుడు ఆ రోజు నైట్ 12 గంటలకి పవన్ కళ్యాణ్ గారు అరెస్ట్ చేస్తారేమో అన్నప్పటికీ కొన్ని వేల జనం అక్కడికి వచ్చారు. సో ఇక్కడ ఏదైనా ప్రభుత్వంలో పవన్ కళ్యాణ్ గారు కనుక చిన్న ఇన్సిడెంట్ ఏదైనా జరిగినా, సెక్యూరిటీ లోపం వల్ల కానివ్వండి, ఇంకేదైనా లోపం వల్ల జరిగినా ఎలాంటి విపత్కర పరిస్థితులు ఆంధ్రప్రదేశ్ లో చోటు చేసుకుంటాయనేది మనందరం ఒకసారి మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఆయనకి జెడ్ కేటగిరీ సెక్యూరిటీ అనేది ఇవ్వాలి. అసలు ఈయన గరివిడి మండలానికి గరివిడికి చెందిన వ్యక్తి అంట. ఆ పర్సన్ ఆకతాయిగా చేసిన, ఫేమస్ అవ్వాలని చేసిన ఏదైనా సరే ఇది మనకు ఒక హెచ్చరికగా తీసుకోవాలి. సో ఇలాంటివి అక్కడ ఎవరైనా ఇంకెవరైనా రావచ్చు, గోండాలు కానీ ఇంకెవరైనా యూనిఫామ్ తో వచ్చి ఆయన మీద అటాక్ చేసే అవకాశాలు అయితే ఉన్నాయి. సో ఇవన్నీ మనం దృష్టిలో పెట్టుకొని ఆయనకి సెక్యూరిటీ ఇవ్వాలనేది నా అభిప్రాయం. దీని మీద అనిత గారు, హోమ్ మినిస్టర్ అనిత గారు కూడా పూర్తిగా బాధ్యత తీసుకోవాలని నేను కోరుకుంటున్నాను. అలాగే మన సీఎం చంద్రబాబు నాయుడు గారు కానీ, మోడీ గారు కానీ, పవన్ కళ్యాణ్ గారికి ఫుల్ సెక్యూరిటీ ఇవ్వాలి. ఎందుకంటే ప్రజల కోసం నడిచే వ్యక్తి. ఆయన ప్రతి మాట కూడా ఆ రోజు కూడా నేను 1 km నడిచాను అంటే ఆ కష్టం నాకు తెలియాలి, ఆ కష్టం నాకు తెలియాలని నేను నడిచాను. మేము కళ్ళ ముందు చూసాము, ఆయన ముడుకుల వరకు బురద ఉంది, పైన బారున వర్షం పడుతుంది. కొంతమంది ఆయనతో ఎవరు ముందుకు వెళ్ళలేదు, కొంతమంది క్రిందనే ఆగిపోయారు. అయినా కూడా ఆయన 1 km కొండ పైకి ఎక్కి ఆ బురదలో వాళ్ళ కష్టాలు తెలుసుకోవాలని, అంత మంచి వ్యక్తిని మనం కాపాడుకోవాల్సిన బాధ్యత అయితే మన మీద ఉంది అని ఖచ్చితంగా మన అందరికి, ఈ ప్రభుత్వంలో ఉన్న ముఖ్యంగా హోమ్ మినిస్టర్ గారికి నేను కోరుకునేది ఇదే. పవన్ కళ్యాణ్ గారికి జెడ్ కేటగిరీ ఇవ్వాలి. అలాగే సీఎం చంద్రబాబు నాయుడు కూడా కోరుకుంటున్నాను, అలాగే మోడీ గారిని కూడా కోరుకుంటున్నాను. మా అధినేత పవన్ కళ్యాణ్ గారికి ప్రాణహాని ఉంది. సో ఆయన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరి పైన ఉంది. ప్రజల మనిషి, ప్రజల కోసం మంచి చేసే మనిషిని కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరికి ఉందని నేను చెప్తాను. రైట్ అండి. ఎస్ తిరుమలరావు గారు. తిరుమలరావు గారు నమస్తే అండి. నమస్తే, చెప్పండి సార్. నమస్తే. ఎస్ సార్, చూస్తూ ఉంటాం కొంతమంది నాయకులు సరే హోదాల కోసం వస్తారు, మరి దేనికోసం వస్తారు అనేది అది పక్కన పెడితే కొంతమంది ప్రజాసేవ కోసం వస్తారు. అందులో ప్రముఖంగా చెప్పుకుని డెఫినెట్గా పవన్ కళ్యాణ్ గారి గురించి. ఎందుకంటే ఆయనకి లేని పేరు కాదు, ఆయనకి లేని డబ్బు కాదు, కానీ అవన్నీ వదులుకుని ప్రజాసేవ కోసమే అధికారంలో ఉంటే మరింత చేయగలవనే సంకల్పంతో ఆయన వచ్చి రక్షణ ఉన్నా లేకపోయినా నేను చేసుకుంటూనే వెళ్తానని చాలా ధీమాగా చెప్తున్నారు. కానీ ఈరోజు మన్యం పర్యటనలో ఉన్న భద్రతా వైఫల్యం చూసి ఒక్కసారిగా అందరూ కూడా తీవ్ర భయాందోళన చెందుతున్న పరిస్థితి. సో అంటే మీరేం చెప్తారు?
సార్ ముందుగా ప్రైమ్ నైన్ వీక్షకులకి, ప్రైమ్ నైన్ యాజమాన్యానికి, మీకు ప్యానల్ సభ్యులందరికీ కూడా నమస్కారాలండి.